అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై పలు దేశాలు భగ్గుమంటున్నాయి. రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని బీజింగ్ ఆరోపించింది. యుఎస్ ప్రెసిడెంట్, రష్యా మాజీ అధ్యక్షుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం సాగుతోంది. అలాంటి వారితో ప్రమాదం పొంచి ఉందని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ అన్నారు. భారత్పై అమెరికా 25% పన్నులు విధించడంపై భారత అధికార వర్గాలు స్పందించాయి. ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే భారత్ డెడ్ ఎకానమీ అని ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప ప్రపంచమంతా ఈ విషయం తెలుసు అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై పలు దేశాలు భగ్గుమంటున్నాయి. రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని బీజింగ్ ఆరోపించింది. యుఎస్ ప్రెసిడెంట్, రష్యా మాజీ అధ్యక్షుల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం సాగుతోంది. అలాంటి వారితో ప్రమాదం పొంచి ఉందని రష్యా మాజీ అధ్యక్షుడు అన్నారు. భారత్పై అమెరికా 25% పన్నులు విధించడంపై భారత అధికార వర్గాలు స్పందించాయి. ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే భారత్ డెడ్ ఎకానమీ అని ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప ప్రపంచమంతా ఈ విషయం తెలుసు అని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రామకృష్ణ, ఇక ట్రంప్ సుంకాల పేరుతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే 10% నుంచి 41% వరకు పరస్పర సుంకాలని విధించే కార్యక్రమంపై సంతకాలు పెట్టారు. ఇందులో అత్యధికంగా 41% సిరియాపై విధించడం జరిగింది. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై చూసుకున్నట్టుగైతే మాత్రం 25% నుంచి 30% పెంచారు. ప్రజలపై ఇప్పటికే ఉన్నటువంటి 10% సుంకాలను అదనంగా 40% జప్తు చేశారు. ఇక భారత్ పై 25% టారిఫ్ విధించారు. అయితే పాకిస్తాన్ దిగుమతులపై ఉన్నటువంటి 29% ఉన్న టారిఫ్ ని 19% తగ్గించారు. అంటే పాకిస్తాన్ పై మాత్రమే కనికరం చూపించారు, మిగతా దేశాలపై కనికరం చూపించలేదు. మరి దాంతో ఈ జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతి ఉత్పత్తులపై 10% సుంకం ఉంటుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టు 1 వరకు ట్రంప్ సుంకాలను సవరించారు. అయితే ఈ సవరించిన టారిఫ్లు కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం భారత్, కెనడా దిగుమతులపై విధించిన టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయని ఇప్పటికే అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మరి ట్రంప్ సుంకాల వల్ల చాలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దాదాపు 70 దేశాలపై సుంకాలు విధించారు. ఈ సుంకాలు 10% నుంచి 41% ఉన్నాయి. సిరియాపై అత్యధికంగా 41% విధించడం జరిగింది. మరి భారత్ పై ఏ విధంగా ఈ ప్రభావం ఉంటుంది అంటే భారత్ పై 25% సుంకాలు విధించడం జరిగింది. మరి ఈ నిర్ణయం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. రష్యా నుండి ఆయుధాలు, చమురు దిగుమతి చేసుకుంటున్నందువల్ల ఈ సుంకాలు విధించబడ్డాయి. ఈ నిర్ణయాన్ని తన వాణిజ్య వ్యూహంలో భాగంగా ట్రంప్ తీసుకున్నారు. మరి ఈ సుంకాల వల్ల ఏ రంగాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల ప్రభావం రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలకి ఎసరు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాలో 70 దేశాలపై 10% నుంచి 41% వరకు సుంకాలు పెరిగాయి. ముఖ్యంగా వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా భారం బాగా పడే అవకాశం ఉంది. అమెరికాలో ఈ సుంకాల వల్ల అమెరికా కుటుంబాలపై ఏటా దాదాపు 2 లక్షల రూపాయలు భారం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ట్రంప్ విధించే సుంకాలపై ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరసనలు ఎదురెత్తుతున్నాయి. 70% దేశాలన్నీ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి భారత్ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఈ ట్రంప్ నిర్ణయం. దీనికి సంబంధించి ఇండియా నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా, ఏమైనా స్పందించే అవకాశం ఉందా, దీన్ని ఎలా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది?